హరే కృష్ణ అందరికీ ధన్యవాద ప్రణామ్. అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ హరే భాగవతం 10వ స్కందం 60వ అధ్యాయంలో 10వ శ్లోకం నుంచి చూద్దాం. ఈ అధ్యాయం వచ్చేసి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో పరిహాసోక్తులు చేయటం, పరిహాసోక్తులు పలకడం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. సో ఇప్పటి వరకు కూడా మనం చూస్తే శ్రీకృష్ణుడు శయ్య మీద సుఖాసీనుడై ఉండడం ఎక్కడ రుక్మిణీదేవి యొక్క మందిరంలో. రుక్మిణీదేవి యొక్క మందిరంలో శ్రీకృష్ణ భగవానుడు తన శయ్య మీద సుఖాసీనుడై ఉండగా దాసీ జనముతో కలిసి రుక్మిణీదేవి స్వయంగా సేవిస్తూ ఉన్నారు, చామర సేవ చేస్తూ ఉన్నారు. ఓకే, ఎలా ఉన్నారట రుక్మిణీదేవి? అలా చామర సేవ చేసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి అందంగా ఉన్నారు. ఆమె ఆ సేవ చేసేటువంటి చే- సేవ చేసేటువంటి సమయంలో ఆమె చేతికి ఉన్నటువంటి ఏవైతే ఆభరణాలు ఉంటాయో ఆ ఆభరణాలన్నీ కూడా శబ్దాన్ని ఇస్తున్నాయి. చాలా దాని మీద పడినటువంటి వెలుతురు ఎలా ఉంది అని అంటే అక్కడ ఉన్నటువంటి కిటికీల్లో నుంచి వస్తున్నటువంటి చంద్రకిరణాలు ఆమె మీద పడడం వల్ల అది కూడా ఆమె కూడా మెరుస్తూ ఉన్నారు. ఆమె చీర కానీ లేకపోతే ఆమె ఆభరణాలు కానీ మెరుస్తూ ఉన్నాయి. సో ఆ విధంగా చాలా అందంగా కనిపిస్తున్నారు రుక్మిణీదేవి. ఓకే, సో ఆ సమయంలో చామర సేవ చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఇక శ్రీకృష్ణ భగవానుడు ఆమెతోటి మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అనేటువంటిది ఈరోజు మనము చూద్దాం. 10వ శ్లోకం. సునీత మాతాజీ, సునీత కంఠమనేని. శ్రీ భగవానువాచ. సునీత హరిబాబు మాతాజీ. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానువాచ. రాజపుత్రీప్సితా భూపైర్లోకపాల విభూతిభిః రాజపుత్రి ప్రసై భూర్లోకపాలా విభూతిః. మహానుభావై శ్రీమద్భిరూపౌధార్య బలోర్జితై మహానుభావైరు శ్రీమద్భి రూపధార్య బలోజ్జితై. రాజకుమారి, లోకపాలుల వలె శక్తివంతులైన పలువురు రాజులు నిన్ను పొందగోరిరి. వారందరూ రాజనీతి ప్రభావము, ఐశ్వర్యము, సౌందర్యము, ఔదార్యము, బలము మున్నగు వానితో కూడి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. లోకపాలుర వలె శక్తివంతులైనటువంటి పలువురు రాజులు మామూలు సామాన్యమైనటువంటి వ్యక్తులు కాదు, చాలా గొప్ప గొప్ప రాజులు కూడా నిన్ను వివాహం ఆడాలి అని అనుకున్నారు. ఓకే, సో అయితే వారందరూ రాజనీతి ప్రభావము, ఐశ్వర్యము, సౌందర్యము, ఔదార్యము, బలము మున్నగు వాటితో కలిగి ఉన్నారు. వాళ్ళలో ఏమీ తక్కువ లేదు. అందరూ కూడా శక్తివంతులు, అందగాళ్ళు. వాళ్ళకి కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, వాళ్ళకి కూడా రాజ్యాలు ఉన్నాయి, వాళ్ళు కూడా రాజులు. ఉం, లోకపాలులతో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను పొందాలి అనేటువంటి కోరికతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అయితే నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావు అని అంటారనమాట కృష్ణుడు. ఓకే, సో వాళ్ళకంటే కృష్ణుడు ఏ విధంగా తక్కువ అనేటువంటి విషయాన్ని ఆయన మాటల్లోనే ఆయన ఏం చెప్తారో విందాం. సునీత హరిబొమ్మది. కృష్ణ ప్రభుజీ. తాన్ ప్రాప్తానర్థినో హిత్వా చైద్యాదీన్ స్మరధుర్మదాన్ తాన్ ప్రాప్ననార్దినో హిత్వా చేదాన్యదీన్ స్మర దురా తాన్ దుర్మదాన్. తాన్ ప్రాప్తానర్థినో హిత్వా చైత్యాధీన్ స్మరధుర్మదాన్ తాన్ ప్రాప్తార్థినో హిత్వా చేయాదినో స్మరధుర్మదాన్ స్మరధుర్మదాన్ స్మరదుర్మదాన్. దత్తా భ్రాత్రా స్వపిత్రా చ కస్మాన్నో వవృషే సమాన్. దత్తా భ్రాతా స్వపితా చ కస్మిన్నో వవృక్షే సమాన్. నీ సోదరుడు నీ తండ్రి నీ ఎదుట నిలిచినట్టి కామోన్మత్తులగు చేది రాజాది పరులు నిన్ను వనగోడినప్పుడు నీవెందులకు వారిని త్రోసిపుచ్చితివి? పైగా నీకు ఎంత మాత్రము సరితూగని మమ్మల్ని ఎందుకు వరించితివి? హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం. సో నీ సోదరుడు నీ తండ్రి చేదిరాజు. చేదిరాజు అంటే ఎవరు?
ఛేది నరేషన్ ఎవరిని అంటారు? శిశుపాలుడు. శిశుపాలుడు. ఓకే, శిశుపాలుడు నిన్ను వివాహం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ, అలా శిశుపాలుడు చేయాలి అని అనుకున్నటువంటి వివాహానికి ఆ, మిగిలిన వాళ్ళందరూ ఒప్పుకున్నారు. ఆయన కూడా నీ మీద చాలా కోరికను కలిగి ఉన్నారు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఆయన్ని వివాహం చేసుకోకుండా వాళ్ళందరికంటే తక్కువగా ఉన్నటువంటి సరితూగనటువంటి నాలాంటి వాళ్ళని ఎందుకు వివాహం చేసుకున్నావు అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు ఏమని? ఆ, నీకు తగిన వాడిని నేను కాను. ఎందుకంటే నిన్ను వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నటువంటి వాళ్ళు చాలా శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు, ఐశ్వర్యవంతులు, బలం కలిగినటువంటి వాళ్ళు, పైగా నిన్ను ఇష్టపడినటువంటి వాళ్ళు, పైగా నీ తల్లిదండ్రులు కూడా ఇష్టపడ్డారు, నీ సోదరుడు కూడా ఇష్టపడ్డాడు. అలాంటప్పుడు నువ్వు వాళ్ళని వివాహం చేసుకోకుండా వాళ్ళతో సరి సమానం కానటువంటి నన్ను ఎలా చేసుకున్నావు? నేను సామాన్యమైనటువంటి గోపబాలుణ్ణి, నాకేమీ పెద్ద రాజ్యం లేదు, నేను ఏ రాజ్యానికి రాజును కాదు, పైగా ఆ, జరాసంధుడు వెంటబడుతుంటే నేను పారిపోయాను కదా. ఆ, అలాంటి నన్ను ఎందుకు వివాహం చేసుకున్నావు అనేటువంటి విషయాన్ని ఆయన అడుగుతున్నారు. నెక్స్ట్ 12వ శ్లోకం, హైమవతి మాతాజీ. రాజభ్యోభిభ్యత శుభ్రు సముద్రం శరణం గతాన్ రాజభ్యో బిభ్యతః శుభ్రూ సముద్రం శరణం గతాన్ బలవద్భిః కృతద్వేషాన్ ప్రాయస్త్యక్తన్ నృపాసనాన్. బలవద్భిః కృతద్వేషాన్ ప్రాయశ్త్యక్త నృపాసనాన్. హరే కృష్ణ ప్రభు. చక్కని కనుబొమ్మలు కలదానా, ఈ రాజులకు భయపడి మేము సముద్రమును ఆశ్రయించితిమి. మహాబలవంతులకు వారికి మేము శత్రువులమైతిమి. రాజసింహాసనమును దాదాపుగా పరిచయించితిమి. శ్రీల ప్రభుపాద భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ శ్లోకమును ఇట్లు వ్యాఖ్యానించిరి. శ్రీకృష్ణ భగవానుని మనోభావమును ఇతడ ఈ ప్రకారం అర్థం చేసుకొనవచ్చును. నేను రుక్మిణికి స్వర్గలోక పారిజాత పుష్పమును ఒకటి వసిగినప్పుడు సత్యభామ ఎంత క్రుద్ధురాలయ్యనగా పాదముల చెంత ప్రణమిల్లియు నేను ఆమెను శాంతపరచజాలకపోయితిని. పారిజాత వృక్షమును వసిగినప్పుడే ఆమె సంతుష్టురాలయ్యను. కాని సత్యభామకు నేను వృక్షమునే వసుకుటను గాంచినప్పటికీ రుక్మిణి క్రుద్ధురాలు కాలేదు. అయినను ఎన్నడను అసూయపడనిది, అత్యంత గంభీరురాలు, సర్వదా మధుర భాషణీయకు ఈ పత్ని యొక్క క్రోధవాక్కులనే అమృతమును నేనెట్లు ఆస్వాదించగలను? ఈ విధముగా తలచిన వాడే భగవానుడు ఈ రీతిగా నేను పలికినచో ఈమెకు కోపం కలిగించగలను అని నిశ్చయించుకొనెను. రుక్మిణితో శ్రీకృష్ణుని వాక్కులను కొందరు ఆచార్యులు ఈ రీతిగా వివరించిరి. శ్రీకృష్ణుడు తన అవతార సమయమున దాదాపు సమకాల రాజులందరితోనూ విరోధము కలిగిన వాడై పాండవులు తన వంశం వారు వంటి కొద్ది మందితోనే స్నేహమును నిరపియుండునని బలవద్భిః కృతద్వేషాన్ ప్రాయః అను పద సముదాయము ఇతడు సూచించినట్లు ఆచార్యులు అభిప్రాయపడిరి. దశమస్కంద ఆరంభములోనే తెలుపబడినట్లు అసంఖ్యాకమగు దుష్టరాజులతో భూభారం పెరిగి ఉన్నందున దాన్ని తొలగించగోరిన వాడై ఆ దేవదేవుడు ప్రత్యేకముగా అవతరించెను. కంసుని వధించిన పిమ్మట శ్రీకృష్ణుడు తానే రాజసింహాసనకు అధికారి అయినప్పటికీ వినమ్రముగా దానిని తాతయ్యగు ఉగ్రసేనుకు వసిగినట్లు త్యక్త నృపాసనాన్ రాజసింహాసనం త్యజించి అను పద సముదాయము సూచించునని చివరగా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. హరే కృష్ణ ప్రభు. దండాత్ ప్రణామం. ఓకే, సో ఎందుకు శ్రీకృష్ణ భగవాను ఇలా పరిహాసోక్తులు పలకాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి విషయానికి మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు మనకి భాష్యంలో తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే ఇంతకు ముందు సందర్భాల్లో తన ఇతర భార్య అయినటువంటి సత్యభామ తన కోపాన్ని ప్రదర్శించడం, అలకను ప్రదర్శించటం, ఈర్ష్యను ప్రదర్శించటం, ఇవన్నీ కూడా చూశారు. అయితే రుక్మిణీదేవి ఎప్పుడు అలా ప్రవర్తించలేదు. రుక్మిణీదేవి చాలా మృదుభాషిణి, పైగా ఆమెకి ఎప్పుడు అలకలేదు, ఆమెకి ఎప్పుడు ఎలాంటి సందర్భంలోనూ ఆమె కోపపడలేదు. అలాంటప్పుడు ఈవెన్ ఒక పారిజాత పుష్పమును అడిగితే పారిజాత వృక్షాన్నే తీసుకొచ్చి సత్యభామకి ఇచ్చినా కానీ రుక్మిణీదేవిలో ఎలాంటి చలనము లేదు, ఎలాంటి ద్వంద్వాలు లేవు. కానీ ఒక్క పారిజాత పుష్పాన్ని మాత్రమే, పుష్ప వృక్షం కాదు, పారిజాత పుష్పాన్ని మాత్రమే రుక్మిణీదేవికి ఇస్తే సత్యభామలో వచ్చినటువంటి మార్పులు ఏమైతే ఉన్నాయో అలాంటివి
పారిజాత వృక్షాన్నే ఇచ్చినా కానీ రుక్మిణిలో రాలేదు అలాంటి భావాలు. కాబట్టి రుక్మిణి ఎంత గొప్పదో అని చెప్పేటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతుంది. అయితే కృష్ణుడికి అన్ని రసాలని సంపూర్ణంగా తమ మాధుర్య భావంలో ఉన్నటువంటి భార్యల నుంచి పొందాలి అనేటువంటిది ఆయన కోరిక. అంటే భార్యాభర్తల మధ్యలో ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపం కూడా అది కూడా అవసరమే. ఓకే, అదే కృష్ణుడు అందులో కూడా మాధుర్య లీలని అనుభవించాలి అని అనుకున్నారు. రుక్మిణీదేవికి కోపం వస్తే ఎలా ఉంటుంది? రుక్మిణీదేవి కోపాన్ని ఆయన కోపంతో ఆమె కోపాన్ని ప్రదర్శించినప్పుడు ఆయన ఆ లీలని అనుభవించాలి అని అనుకున్నారు. అందుకనే ఆయన కావాలని రెచ్చగొడుతున్నారు రుక్మిణీదేవిని. ఏమంటున్నారు ఇప్పుడు? మాకు ఈ ప్రపంచం మొత్తం కూడా శత్రువులే ఉన్నారు. ఎవరెవరైతే నిన్ను వివాహం చేసుకోవాలి అనేటువంటి ఆశని చూపించారో వాళ్ళందరూ కూడా మాకు శత్రువులు. వాళ్ళందరూ కూడా అతి బలశాలులు. వాళ్ళందరి బలం ముందు మేము తట్టుకోలేక మేము సముద్రాన్ని ఆశ్రయించి ఉన్నాం. ద్వారక ఎక్కడ నిర్మించారు? సముద్రంలో నిర్మించారు. ఎందుకు ద్వారక నిర్మించాల్సి వచ్చింది? వాళ్ళకున్న మధురని వదిలేసి మరీ ద్వారక ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళకి? ఒక జరాసంధుడే కాదు, జరాసంధుడికి సపోర్ట్ చేస్తున్నట్టు ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు అందరూ కూడా శ్రీకృష్ణుడి మీద దండెత్తుతున్నారు. అందరూ కూడా శత్రువులుగా భావిస్తున్నారు కృష్ణుణ్ణి. అందరి నుంచి తప్పించుకోవడం కోసం, అందరినీ గెలవలేక అందరినీ తప్పించుకోవడం కోసం మేము పారిపోయి సముద్రంలో మేము ఇల్లు కట్టుకొని సముద్రంలో ఉంటున్నాము. ఇక్కడ ఉంటే మేము కొంచెం రక్షణగా ఉంటాము అనేటువంటి భావనలో ఉంటున్నాం. వాళ్ళ నుంచి తప్పించుకున్నటువంటి నేను గొప్ప, నన్ను తరిమి కొడుతున్నటువంటి వాళ్ళు గొప్ప. అలాంటి వాళ్ళు ఉండగా వాళ్ళని వివాహం చేసుకోకుండా నన్నెందుకు వివాహం చేసుకున్నావు అని చెప్పేసి కృష్ణుడు రుక్మిణీదేవిని ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ ఉషశ్రీమతి. అస్పష్టవర్త్మనాం పుంసాం అలోకపదమీయుషాం. వర్మనాం అస్పష్టవర్త్మనాం పుంసామలోకపదమీయుషాం. అస్థితా పదవీం శుభ్రో ప్రాయసీదంతి యోషితః. ఆస్థితాః పదవీం శుభ్రు ప్రాయః సీదంతి యోషితః. ప్రభుపాదుల వారి భావము. సుందరమగు కనుబొమల దాన, అనిశ్చితమగు ఆచరణ కలవారు, లోక సమ్మతము కాని మార్గమును అనుసరించు వారు నగు పురుషులతో కలిసి ఉన్నప్పుడు సాధారణముగా స్త్రీలు కష్టముల పాలగుదురు. ధన్యవాదాలు. అలాంటి వాడిని వివాహం చేసుకున్నాను, నేను ఏం నిన్ను సుఖంగా ఉంచగలను? ఎప్పుడు ఏ శత్రువు వచ్చి నన్ను ఏం చేస్తాడో తెలియదు. ఎందుకంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ నాకు శత్రువులే. అలాంటప్పుడు నాకు మళ్ళీ ఇంకా రూల్స్ కూడా నేను పాటించను సరిగా. ఓకే, అందరూ నియమ నిబంధనలు పాటిస్తూ ఉంటారు. నాకు ప్రతిరోజు ఒక నియమ నిబంధన అనేటువంటిది ఉండదు. అందరూ చేసేదానికి నేను వ్యతిరేకంగా కూడా చేస్తూ ఉంటాను. అందరూ వద్దన్నది నేను చేస్తూ ఉంటాను, అందరూ చేయమన్నది నేను చేయకుండా ఉంటాను. అలాంటి ప్రవర్తన కలిగినటువంటి వాడిని నేను. ఓకే, నువ్వు సుందరమైనటువంటి దానివి. సో లోక సమ్మతము కాని మార్గమున నడుచుచున్నటువంటి నాలాంటి పురుషులతోటి కలిసి ఉంటే నీకు కష్టాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ 14 లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నిష్కించన వయం శశ్వం నిష్కంచన జన ప్రియాః. నిష్కించన వయం శస్వన్ నిష్కించన జనప్రియః. తస్మాత్ ప్రాయేణ నహ్యాడ్యా మాం భజంతి సుమధ్యమే. తస్మాత్ ప్రాయేణ నాహ్యాద్యా మాం భజంతి సుమధ్యమే. మేము ఐశ్వర్యహీనులము, ఇదే రీతిగా ఏదీనూ లేని వారికి మేము పరమ ప్రియమైన వారము. సుమధ్యమా, అందువలన ఐశ్వర్యవంతులు మమ్మెన్నడూ పూజింపరు. భాష్యము. భగవంతుని వలనే అతని భక్తులు కూడా లౌకిక ఇంద్రియ భోగము పట్ల ఇష్టం లేని వారే ఉందరు. కనుక కృష్ణ భక్తి భావనకు సంబంధించిన మహోన్నతము ఆనందము వారి యందు జాగృతమై ఉండును. భౌతికైశ్వర్య మత్తులో ఉన్నవారు భగవద్రాజ్యం యొక్క పరమ సంపదను గురించి ఎరగజాలరు. హరే కృష్ణ ప్రభుజీ. మేము ఐశ్వర్యహీనులము అని అంటున్నారు కృష్ణుడు. కృష్ణుడు ఐశ్వర్యహీనుడా? ఐశ్వర్యాలకి ఆయన అధిపతి. అంటే ఎవరికైతే ఐశ్వర్యం తక్కువగా ఉందో వాళ్ళు కృష్ణుడి దగ్గరకు వస్తారు. ఓకే,
మామూలుగా అయితే అది నిజమే. ఎందుకంటే సమస్త ఐశ్వర్యాలు ఉన్న వాళ్ళకి భగవంతుడు ఎందుకు? ఓకే, వాళ్ళు భగవంతుడిని చేరుకోవాలి. ఏముంటుంది వాళ్ళకి భగవంతుడితో కలిసి వాళ్ళు చేయాల్సిన పనులు ఏముంటాయి వాళ్ళకి? వాళ్ళు ఏదో ఆత్మ దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు అయితే తప్ప, లేదు అని అంటే వాళ్ళకి ఎవరో భక్తుల శుద్ధ భక్తుల సాంగత్యం దొరికి జీవితం యొక్క విలువను తెలుసుకున్నటువంటి వాళ్ళు అయితే తప్ప, ఐశ్వర్యం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి కర్మకాండలోనే ఎక్కువగా ఉంటారు. కానీ శ్రీకృష్ణ భగవానుడి వైరాగ్యాన్ని ప్రదర్శించి కృష్ణుడి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరో ముక్తి కోసం పాకులాడే వాళ్ళే కృష్ణుడి దగ్గరికి వస్తారు. ఓకే, అలా లేకపోతే జీవిత లక్ష్యం తెలియకుండా అనేక పాపాలు చేస్తూ అనేక పుణ్యాలు చేస్తూ వాళ్ళు కర్మకాండలోనే ఉంటూ వాళ్ళు అనేక జన్మలను కూడా తీసుకుంటూ ఉంటుంటారు. కాబట్టి ఐశ్వర్యహీనులైనటువంటి వాళ్ళకే మేము దగ్గర, ఐశ్వర్యహీనులైనటువంటి వాళ్ళకే మేము దగ్గర. అలాంటి నాలాంటి వాళ్ళని, అంటే ఐశ్వర్యం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మాలాంటి వాళ్ళని పూజింపరు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ 10.3 పదవ స్కందం 60వ అధ్యాయం 10.3 60వ అధ్యాయం 14వ శ్లోకం. హరే కృష్ణ. ఇప్పుడు 15వ శ్లోకం. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యయోరాత్మ సమం విత్తం జన్మైశ్వర్యాకృతిర్భవః యయోరాత్మ సమం విత్తం జన్మైశ్వర్యాకృతిర్భవః తయోర్వివాహో మైత్రీ చ నోత్తమాధమయో క్వచిత్. తయోర్వివాహో మైత్రీ చ నోత్తమాదమయోః క్వచిత్. ధనము, జన్మము, ప్రభావము, ఆకృతి, ఉత్తమ సంతాన యోగ్యత అన్నవి పరస్పరము సమానంగా ఉన్నట్టు ఇరువురు వ్యక్తుల నడుమనే వివాహము మరియు స్నేహము యుక్తముగా అని ఎన్నడను ఉత్తమాదముల నడుమ కాదు. భాష్యము. ఉత్తమాదమ గుణములను కలిగిన వ్యక్తులు స్వామి, సేవకుడు లేదా గురువు, విద్యార్థి సంబంధంలో కలిసి ఉండవచ్చును. కానీ వివాహము, మైత్రి అన్నవి సమాన స్థాయిలో ఉన్న వారి నడుమనే యుక్తమై ఉండును. దంపతులు ఇరువురును ఉత్తమ సంతానమును కనే యోగ్యతను కలిగి ఉండవలనని భవ అను పదము వివాహ సందర్భంలో సూచించును. శ్రీకృష్ణుడు ఇచ్చట తనను అయోగ్యునిగా తెలుపుకొనుచున్నాడు. యథార్థమునకు అతనికి ఎటువంటి భౌతిక గుణములు లేవు. అతడు సర్వదా విశుద్ధ ఆధ్యాత్మిక స్థితిలో నిలిచి ఉండను. ఈ విధంగా ఆ దేవదేవుని ఐశ్వర్యములన్నీ నిత్యములే కాని తుచ్చమ్మగు లౌకిక స్థాయికి చెందినవి కావు. హరే కృష్ణ ప్రభు. మామూలుగా ఎప్పుడైనా సరే మనం వివాహం చేసుకునేటప్పుడు ఆ, మన పిల్లలకో లేకపోతే ఎవరైనా సరే మన కుటుంబ సభ్యులకో ఎవరికైనా సరే వివాహ సంబంధాలు చూస్తున్నారు అనుకోండి, ఎలాంటి వాళ్ళని చూస్తారు? సమాన ఉత్తముల్ని, స్థాయిలో, ఉత్తములు ఐశ్వర్యవంతుడు సమాన బుద్ధిమంతుడిని స్థాయిలో మనకు సరిపోతాడా లేదా అని చూస్తారు ఫస్ట్. ఓకే, ఎందులో? ఐశ్వర్యంలో, ఐశ్వర్య లేకపోతే బలంలో, లేకపోతే శక్తి సామర్థ్యాలు, లేకపోతే ఆలోచనల్లో. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయో లేకపోతే ఒక తక్కువ క్లాస్ అమ్మాయో హై క్లాస్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? లేకపోతే ఒక హై క్లాస్ అమ్మాయి లో క్లాస్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళ ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా మ్యాచ్ అవ్వు. ఎందుకు అందరూ కూడా నా కులం వాళ్ళనే చేసుకోవాలి, లేకపోతే వేరే కులాన్ని చేసుకోకూడదు ఎందుకు అనుకుంటారు? వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళ అలవాట్లు ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉంటే వాళ్ళిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండగలరు. ఒకళ్ళు ఒకటి ఆలోచిస్తుంటే ఇంకొకటి ఆలోచిస్తున్నారు అనుకోండి, ఒకళ్ళకి ఒకటి విధానం నచ్చుతుంది, ఇంకొకరికి ఇంకొక విధానం నచ్చుతుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? విడిపోతారు. ఎక్కువ కాలం వాళ్ళు కలిసి ఉండలేరు, అంటే చాలా దీర్ఘకాలం పాటు దాంపత్య జీవనము అనేటువంటిది సక్రమంగా ఉండాలి అని అంటే ఆలోచనల్లో, వాళ్ళ యొక్క అంతస్తులలో, వాళ్ళ యొక్క విధి విధానాలలో ఎలాంటి తేడాలు లేకుండా సమంగా ఉండేటువంటి వాళ్ళని చూసి వివాహం చేస్తారు. కృష్ణుడు ఏమంటున్నారు? నీవు ఉత్తమమైనటువంటి దానివి, నువ్వు చాలా గొప్పదానివి, నిన్ను వివాహం చేసుకోవడానికి చాలా 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 గొప్ప గొప్ప వాళ్ళే రావాలి, వాళ్ళకి నీకు మ్యాచ్ అవుతుంది. నేను చాలా సామాన్యమైనటువంటి వాడిని, శత్రువులను కలిగినటువంటి వాడిని, ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా మీకు మాకు సూట్ అవ్వదు కదా, అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు నువ్వు వివాహం చేసుకున్నావు అనేటువంటిది కృష్ణుడు మాట్లాడుతున్నటువంటి మాట. కానీ కృష్ణుడికి మిగిలినటువంటి వ్యక్తులకి రుక్మిణీదేవికి ఉన్నటువంటి పోలికలను ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా లౌకిక స్థాయిలో చేసేటువంటి పోలికలు. కానీ కృష్ణుడికి ఇలాంటి లౌకిక ఐశ్వర్యాలు లేకపోతే లౌకిక స్థాయిలో
కృష్ణుడిని కంపేర్ చేయడానికి లేదు. ఓకే, నెక్స్ట్ 16వ శ్లోకం. నిర్మోహ గంగమాత. వైదర్భ్యేత విజ్ఞాయ త్వయా దీర్ఘ సమీక్షయా వైదర్భ్యే తదా విజ్ఞాయ త్వయా దీర్ఘ సమీక్షయా వృథా వయం గుణైర్హీనా భిక్షుభిः శ్లాఘితా ముదా. వృతా వయం గుణైర్హీనా భిక్షుభిः శ్లాఘితా ముదా. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. వైదర్భి, దూరదృష్టి లేని దానవై ఈ విషయమును నీవు గుర్తించలేదు, అందువలన మేము గుణహీనులము, కేవలము మోహగ్రస్తులకు బిచ్చగాండ్రచే శ్లాఘనీయులము అయినను మమ్ము నీ పతిగా వరించితివి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. వైదర్భి అని పిలుస్తున్నారు ఎవరిని? రుక్మిణీదేవిని. ఎందుకు వైదర్భి అని పిలిచారంటే విదర్భరాజు యొక్క పుత్రుడు కాబట్టి. ఓకే, వైదర్భి అని పిలిచారు. దూరదృష్టి లేని దానమై అంటే సరిగా ఆలోచించలేదు నువ్వు వివాహం చేసుకునేటప్పుడు. ఎవరు నీకు సూట్ అవుతారు, ఎవరు నీకు సూట్ అవ్వరు, ఎవరిని చేసుకుంటే నువ్వు సుఖంగా ఉండగలవు, ఎవరిని చేసుకుంటే కష్టాలు పాల్గొంటావు అనేటువంటివన్నీ కూడా ముందుగానే ఆలోచించి వివాహం చేసుకోవాలి. నీకు దూరదృష్టి లేదు, అందుకనే నువ్వు నన్ను చేసుకున్నావు. ఓకే, సో నీకు దూరదృష్టి లేదు, ఈ విషయాలు నువ్వేమి గుర్తించలేదు. అందువలన మేము గుణహీనులము, కేవలము మోహగ్రస్తులకు బిచ్చగాండ్రచే శ్లాఘనీయములు అయినను మమ్ము నీ పతిగా వరించితివి. యాక్చువల్గా గుణహీనుడు కాదు కృష్ణుడు, గుణాతీతుడు. ఓకే, సో కానీ కృష్ణుడు ఆయన్ని గుణహీనుడు అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే ఏం మాట్లాడితే రుక్మిణికి కోపం వస్తుందా అని ఎదురు చూస్తున్నాను అనమాట. ఏం మాట్లాడినా ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కోపాన్ని ప్రదర్శించలేదు రుక్మిణీదేవి. ఆమెకు కోపం వచ్చేలాగా కావాలని మాట్లాడుతున్నారు. ఓకే, సో కనీసం కేవలం బిచ్చగాళ్ళు మాత్రమే మమ్మల్ని మెచ్చుకుంటారు, మిగిలిన ఎవరు మమ్మల్ని మెచ్చుకోరు. అలాంటి మమ్ము నువ్వు పతిగా ఎందుకు పొందావు అనేటువంటిది అంటున్నారు. నెక్స్ట్ 17వ శ్లోకం. మంజులత మదర్. హరే కృష్ణ ప్రభుజీ. ఆతాత్మనోను రూపం వై భజస్వ క్షత్రియర్షభం. అధాత్మనోనురూపం వై భజస్వ క్షత్రియర్షభం. ఏన త్వమాశిష సత్యా ఇహ ముత్ర చ లప్స్యసే. ఏన త్వమాశిష సత్యా ఇహ ముత్ర చ లప్స్యసే. ఇహపరములలో నీవు కోరినదల్లా పొందుటకు తోడ్పడడి ఉత్తమ క్షత్రియుని ఇప్పుడు నీకు తగిన భర్తగా స్వీకరింపుము. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీకృష్ణుడు తన సుందరమైన పత్ని యొక్క ప్రణయ కోపమును రేకెత్తించుటకు యత్నించుచు ఆమెను పరిహసింపసాగాను. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేవు. ఓకే, ఇప్పుడైనా సరే నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించి నా దగ్గర నీకు సుఖం ఉండదు, నువ్వు నీకు తగిన వాడిని ఎంచుకొని ఆయన వివాహం చేసుకో, ఆయన భర్తగా స్వీకరించు అని రుక్మిణీదేవితోటి అంటున్నారు. నెక్స్ట్ శ్రీవాణి మాత. చైద్యశాల జరాసంధ దంత వక్రాదయో నృపా. చైద్యశాల్వ జరాసంధ దంత వక్రదాయో నృపః. మమ ద్విషంతి వామోరు రుక్మీ చాపి తవాగ్రజః. మమ ద్విషంతి వామోరు రుక్మి చాపి తవాగ్రజః. చక్కని ఉరువుల దాన శిశుపాలుడు, శాల్వుడు, జరాసంధుడు, దంతవక్రుడు వంటి రాజులందరూ నన్ను ద్వేషింతురు. నీ అగ్రజుడగు రుక్మి కూడా నన్ను ద్వేషించును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో శిశుపాలుడు, శాల్వుడు, జరాసంధుడు, దంతవక్రుడు వీళ్ళందరూ కూడా నన్ను ద్వేషిస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు నీ సోదరుడు కూడా నన్ను ద్వేషిస్తాడు. అలాంటి ద్వేషింపబడేటువంటి వ్యక్తిని నువ్వెందుకు వివాహం చేసుకున్నావు అని ఆయన రుక్మిణీదేవితో అంటున్నారు. నెక్స్ట్ 19వ శ్లోకం. లతామాతాజీ. తేషాం వీర్యమదాంధానాం దృప్తానాం స్మయనుత్తమే. తేషాం వీర్యమదాంధానాం దృప్తానాం స్మయనుత్తమే నుత్తయే. ఆనితాసి మయా భద్రే తేజోపహరత సతాం. అనితాసి మయా భద్రే తేజోపహరతా సతాం. కళ్యాణి, ఈ రాజులు బలమదాంధులైనందున వారి దురహంకారమును తొలగించుటకే నేను నిన్ను అపహరించి తిని.
దుర్జనుల శక్తిని అణుచుటయే నా ఉద్దేశం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. నా ఉద్దేశం ప్రతి శక్తివంతుడిని ఎదిరించడం కాదు. ఎవరిని పడితే వాళ్ళని ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఎదిరిస్తున్నారు, కృష్ణుడు ఎదిరిస్తున్నారు. పైగా వాళ్ళందరూ కూడా ఈయన్ని శత్రువుగా భావిస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని మనం బయట చూస్తే మనం ఏమనుకుంటాం, ఈయనకి పని ఏం లేదు, ఎవరిని చూసినా కానీ గొడవ పెట్టుకుంటూ ఉంటాడు, ఎవరితోటైనా సరే శత్రుత్వాన్ని పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పేసి మనం అనుకుంటాం. అలానే కృష్ణుడికి కూడా ప్రపంచం మొత్తం కూడా ఉన్నటువంటి రాజులందరూ కూడా, ఎందుకంటే జరాసంధుడికి సహాయం చేసేటువంటి రాజులందరూ కూడా ప్రపంచం వ్యాప్తంగా ఉన్నారు. మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజులతో శత్రుత్వాన్ని పెట్టుకున్నటువంటి శ్రీకృష్ణుడు ఎవరితో పడితే వాళ్ళతోటి ఛాలెంజ్ చేస్తున్నట్ట అంటే అలా కాదు. కృష్ణుడు చెప్తున్నారు, దుర్జనులైనటువంటి వ్యక్తులు శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటే అలాంటి వాళ్ళ యొక్క శక్తిని అణిచే ఉద్దేశంతో వాళ్ళకు ఉన్నటువంటి శక్తితోటి వాళ్ళు మదాంధులు అవడం వలన, అంటే గర్వితులు అవడం వలన, అలాంటి గర్వితులై వాళ్ళ శక్తిని చూసుకుని వాళ్ళ గర్వితులయ్యి ఉన్నటువంటి వ్యక్తులందరి మధ్యలో ఉన్నటువంటి నిన్ను వాళ్ళ ముందే నేను అపహరించుకొని తీసుకుని వచ్చాను నేను, ఎందుకంటే వాళ్ళ యొక్క గర్వాన్ని అణచడం కోసం మాత్రమే నేను అలా చేశాను అని అంటున్నారు. నెక్స్ట్ 20. శాశ్వత నారాయణ ప్రభు. ఉదాసీనా వయం నూనం నస్త్యపత్యార్థకాముకాం. ఈ విధంగా ఉత్తరం. ఉదాసీనా వయం నూనం ప్రత్యర్థ కాముకాః. ఆత్మలబ్ధ్యాస్మహే పూర్ణ గేహయోర్జ్యోతిరక్రియాం. ఆత్మలబ్ధ్యాస్మహే పూర్ణ గేహయోర్జ్యోతిరితి ప్రక్రియ. మేము భార్య పుత్ర ధనాదుల ఎడ ఉదాసీనులము, సర్వదా ఆత్మ సంతుష్టలము, దేహ గేహాదుల కొరకు పనిచేయక జ్యోతి వలె కేవలం సాక్షి మాతృనిగా ఉండవాను. థ్యాంక్ యూ. నాకేమి ఇంతమంది భార్యలు కావాలి, ఇన్ని భార్యలను పొందాలి, లేకపోతే భార్య పుత్రుల్ని పొందినటువంటి మేము వాళ్ళతోటి సంతుష్టిగా ఉండిపోయి, అంటే కుటుంబ జీవనంలో ఆనందాన్ని పొందడం కోసం వివాహం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశాలు ఏమి మాకు లేవు. ఇంతమంది భార్యలు ఉన్నా కానీ ఆయన అందరితోటి డిటాచ్డ్గానే ఉంటారు. ఓకే, కృష్ణుడికి ఎవరి మీద కూడా పూర్తిగా వ్యామోహం లేదు. కాబట్టి మాలాంటి మేము అన్ని వాటిని పట్టించుకోం, సర్వదా ఆత్మసంతుష్టులు. అంటే నేను నిన్ను వివాహం చేసుకోవాలి అని అంటే నీ నుంచి నేను ఆనందం పొందాలి అనేటువంటి ఉద్దేశం నాకేం లేదు. ఆత్మసంతుష్టుని. నేను నిన్ను వివాహం చేసుకోకపోయినా ఇలానే సంతోషంగా ఉంటాను, నేను వివాహం చేసుకున్నా కానీ ఇలానే సంతోషంగా ఉంటాను. నువ్వు ప్రత్యేకంగా నాకు తీసుకొచ్చి పెట్టే సంతోషం ఏం లేదు. కాబట్టి దేహగేహాదుల కొరకు పనిచేయక జ్యోతి వలె కేవలము సాక్షి మాత్రుడిగా ఉండేవారము. మేమేదో భౌతికమైనటువంటి ఐశ్వర్యాలని లేదా భౌతికమైనటువంటి సుఖాల కోసము పనిచేసేటువంటి వాళ్ళం కాదు. మేము భౌతికమైనటువంటి సుఖం ఉన్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా కానీ మేము సాక్షి మాత్రుడిగా ఉంటాం, ఏది పట్టించుకోకుండా ఉంటాం, మేము చూసి చూడనట్లుగా ఉంటాం. ఓకే, జస్ట్ ఉన్నామంటే ఉన్నాం, సాక్షులుగా ఉంటాం అంతే. అంతేకాని చూసిన ప్రతిదీ కావాలని కోరుకోవడము, లేకపోతే చూస్తున్నటువంటి ప్రతిదాన్ని పొందాలి అనేటువంటి ఉద్దేశంతో దాని మీద కృషి చేయడము, ఇలాంటివన్నీ మా దగ్గర ఏమి ఉండవు. పైగా భార్యాపుత్రుల మీద వ్యామోహం కూడా లేదు నాకు. నాలాంటి వాడి దగ్గర నువ్వు ఎలా సుఖపడతావు అని రుక్మిణీదేవిని ఉద్దేశించి అంటున్నారు. నెక్స్ట్ 21వ శ్లోకం. శేషరత్నం మాతాజీ. శ్రీ శుకవాచ శ్రీసుకవాచ ఏతావదుక్త్వా భగవాన్ ఆత్మానం వల్లభామివా. ఏతావదుక్త్వా భగవాన్ ఆత్మానం వల్లభామివ. మన్యమానామ విశ్లేషాత్ తత్తర్పగ్ను ఉపారమత్. మన్యమానామ విశ్లేష తత్తర్పగ్న ఉపారమత్. సుఖదేవ గోస్వామి వల్కెను. శ్రీకృష్ణుడు ఎన్నడూను రుక్మిణీదేవి సాంగత్యమును విడువనందున ఆమె తానే ఆ దేవదేవునికి విశేషముగా ప్రియమైన దానిననియు తలసిండెను. శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికిన వాడే ఆమె గర్వము అణిచి పిదప పలుకుట నాపెను. హరే కృష్ణ. రుక్మిణీదేవి సాంగత్యమును విడవనందున, తన సాంగత్యాన్ని విడవనందున ఆమె తానే ఆ దేవదేవుడికి విశేషంగా ప్రియమైన దానిని తలచి ఉండను. ఓకే, శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికిన వాడే ఆమె గర్వమును అణిచి పిదప పలుకుట ఆపెను. ఎందుకు కృష్ణుడు ఈ విధంగా, ఇంకొక కారణం ఎందుకు కృష్ణుడు ఈ విధంగా మాట్లాడారు
రుక్మిణీదేవితోటి అని అంటే రుక్మిణీదేవి ఎక్కడ శ్రీకృష్ణ భగవానుడి దృష్టిలో రుక్మిణీదేవి అత్యంత ప్రియమైనటువంటి భార్య అని ఆమె ఎక్కడ అనుకుంటుందో అని చెప్పేసి ఆయనకి 16,108 మంది భార్యలు ఉన్నారు. ఇప్పుడు 16,108 మంది భార్యలో ఉత్తమమైన శ్రేష్టమైనటువంటి భార్య, అందరికంటే ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి భార్య ఎవరు అని అంటే రుక్మిణీదేవికి తనకు తానే నేనే అని అనుకునేటువంటి అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి ఆమె గర్వాన్ని తగ్గించడం కోసం కూడా కృష్ణుడు రుక్మిణీదేవితోటి ఇలా మాట్లాడారు అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. ఓకే, సో ఎవరు నాకు విశేషమైనటువంటి వాళ్ళు కాదు అనేటువంటి విషయాన్ని చెప్పడం కోసం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కాపుదాం మాతాజీ, మిగిలిన మళ్ళీ మనం రేపు చదువుకుందాం. పంచాకల్పతరుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. సో మళ్ళీ మనము మిగిలింది రేపు చదువుకుందాం మాతాజీ. ఇక రుక్మిణీదేవి ఎలా స్పందిస్తుంది అనేటువంటి విషయం మనము రేపు చూద్దాం. కృష్ణుడి మాటలు విన్న తర్వాత రుక్మిణీదేవిలో ఎలాంటి భావం కలుగుతుంది, ఏం చేస్తారు అనేటువంటిది మనకి రేపు తెలుస్తుంది.